రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో తమ చిత్తశుద్ధిని వైసీపీ శంకించడం చూస్తే నవ్వొస్తోంది అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఎన్టీఆర్ అప్పట్లో ప్రారంభించిన ప్రాజెక్టుల్ని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించిందని, ఆ తర్వాత వైఎస్ కూడా వాటిని పూర్తి చేసేందుకు యత్నించారని గుర్తు చేశారు పయ్యావుల. వైసీపీ మాత్రం రాయలసీమ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ఏం మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారు? హంద్రీ నీవాని మేము 1 సంవత్సరంలో పూర్తి చేసినందుక, రాయలసీమ ప్రాజెక్టులకి 40,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నందుక, ₹1 ఖర్చు పెట్టినటువంటి మీరు మొసలు కన్నీరు గారిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? సిగ్గుపడాలయా. ఎస్, కొంత పని చేస్తే మాట్లాడొచ్చు. మేం చెప్తాం, రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఎంతో కొంతైనా మేం చేసినటువంటి హంద్రీ నీవాని ఆయన కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. గాలేరు నగర్ని కంటిన్యూ చేసి నువ్వేం చేశావు? నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు మొదలు పెడితే మీరు కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి నువ్వు అది కూడా చేయలేదే. చరిత్రలో నీకు ప్లేస్ కూడా ఉండదు. మరి నువ్వు వచ్చి రాయలసీమ పేరు మీద పెడతా ఉన్నావు. ఇంకా ఏదో రాయలసీమలో కొత్త పేరు పెట్టుకున్నాం మేము, కొత్త ప్రాజెక్టు. మరి ముచ్చుమర్రికి దీనికి తేడా ఏముంది? ముచ్చుమర్రి ఆల్రెడీ మేము కట్టాం కదా, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేవు. ఈరోజు ముచ్చుమర్రి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది కదా. ఏం మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారు? హంద్రీ నీవాని మేము 1 సంవత్సరంలో పూర్తి చేసినందుక, రాయలసీమ ప్రాజెక్టులకి 40,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నందుక, ₹1 ఖర్చు పెట్టినటువంటి మీరు మొసలు కన్నీరు గారిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? సిగ్గుపడాలయా. ఎస్, కొంత పని చేస్తే మాట్లాడొచ్చు. మేం చెప్తాం, రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఎంతో కొంతైనా మేం చేసినటువంటి హంద్రీ నీవాని ఆయన కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. గాలేరు నగర్ని కంటిన్యూ చేసి నువ్వేం చేశావు? నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు మొదలు పెడితే మీరు కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి నువ్వు అది కూడా చేయలేదే. చరిత్రలో నీకు ప్లేస్ కూడా ఉండదు. మరి నువ్వు వచ్చి రాయలసీమ పేరు మీద పెడతా ఉన్నావు. ఇంకా ఏదో రాయలసీమలో కొత్త పేరు పెట్టుకున్నాం మేము, కొత్త ప్రాజెక్టు. మరి ముచ్చుమర్రికి దీనికి తేడా ఏముంది? ముచ్చుమర్రి ఆల్రెడీ మేము కట్టాం కదా, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేవు. ఈరోజు ముచ్చుమర్రి 4 ఏళ్ల పాటు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వచ్చి రాయలసీమ లిఫ్ట్కి ఆగిపోయింది. దానికి ఏంటి తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్తే తర్వాత మీ పార్టీనో లేక మీ అలయన్స్ పార్టీనో ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడు కొత్త బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటిది విషయం బయటకు వచ్చింది అనేది ఉన్న కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆపింది నేనే అని చెప్పేసి హరీష్ రావు అదే సభలో చెప్పాడు. మీకు రాజకీయ గురువు కదా కేసీఆర్. మీరు ఆపినటువంటి ప్రాజెక్ట్ని, మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయినటువంటి ప్రాజెక్ట్ కాదు. మీ వారసత్వం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అడిగారు, మిగిలిన జలాల్లో అసలు వాటానే అడగం అందరి నీవా లాంటి ప్రాజెక్టులకి ఆయన రాసిచ్చిపోతే నువ్వేం రాశావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నీ చీఫ్ సెక్రటరీ, నీ ఈఎన్సీ ఏమని పిటిషన్ వేశారు? ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, మేము కేవలం స్టడీ చేస్తున్నాము. మీరేసి సంతకాలు పెట్టినటువంటి అఫిడవిట్లు ఉన్నాయి. మేము ప్రాజెక్టు కట్టడం లేదు, ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ చేసుకోవడానికి తవ్వుతున్నామని చెప్పారు మీరు. ఆ అఫిడవిట్లు వాస్తవం కాదా?